మహమ్మద్ ప్రవక్త 1501వ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడలో ఈద్ మిలాదున్ నబీ ఊరేగింపును ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథపురం జె రామారావుపేటలోని మక్కా మసీదు నుంచి ప్రారంభమైన ఊరేగింపులో నగరంలోని వివిధ మసీదుల ఇమాంలు, మత పెద్దలు, వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. మక్కా మసీదు నుంచి ప్రారంభమైన ఊరేగింపు జగన్నాథపురం చిన్న మార్కెట్, మున్సబ్గారి జంక్షన్, ఘాటీ సెంటర్, ఎన్టీఆర్ వారధి, సినిమా రోడ్, టూ టౌన్, మెయిన్ రోడ్, జగన్నాథపురం పాత వంతెన మీదుగా మస్జిద్ ఆజం వరకు కొనసాగింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో నగరంలోని ప్రధాన మార్గాలు సందడిగా మారాయి. ఊరేగింపులో జాతీయ జెండాతో పాటు ఇస్లాం మత జెండాలను ప్రదర్శించారు. ప్రత్యేకంగా రూపొందించిన మక్కా మసీదు నమూనా అందరినీ ఆకట్టుకుని ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కల్పన సెంటర్ వద్ద కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు ఊరేగింపులో పాల్గొన్న ముస్లిం సోదరులను కలుసుకుని ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన చేతుల మీదుగా స్వీట్లు, స్నాక్స్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. ప్రభుత్వ కాజీ మదర్సా ఇస్లామియా అహ్మదియా ప్రిన్సిపల్ గౌస్ మొహిద్దీన్ హబీబీ, జె రామారావుపేట మక్కా మసీద్ ఇమాం అక్రమ్ కాద్రి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, ప్రేమ, సోదరభావం మార్గాన్ని చూపారని తెలిపారు. ప్రవక్త బోధించిన శాంతి మార్గంలో సమస్త మానవాళి నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం నగీనా కమ్యూనిటీ హాల్ కమిటీ షాదీఖానా నిర్వాహకులు ఊరేగింపులో పాల్గొన్న వారికి స్నాక్స్, శీతల పానీయాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మసీదుల ఇమాంలు, మత పెద్దలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. बच्चा छोड़ रहे थे या रसूल अल्लाह, या रसूल अल्लाह। जश्न ईद मिलादुन नबी जिंदाबाद, जश्न ईद मिलादुन नबी जिंदाबाद।
चलो भाई गाड़ी चलो गाड़ी चलो 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 सामने चलो गाड़ी चलो गाड़ी चलो 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 भाई गाड़ी चलो भाई गाड़ी चलो गाड़ी भाई एक लाख उठाओ उनको डाल 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 देव बाटो 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 ఓకే సార్ ఓకే చూసుకో సార్ ఆయన పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ఈరోజు చూసుకుంటే ఆయన పుట్టింది ఇప్పటికి చూసుకుంటే 1501 సంవత్సరం అయిందండి. చూడండి 1501 సంవత్సరం అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా పుట్టినరోజు చేసుకుంటామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తితో మనం అందరూ ఆలోచించాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా మన కుటుంబంలో చనిపోతే కొద్ది రోజులకే మర్చిపోతున్నారు. అంటే మహమ్మద్ ప్రవక్త ఎంత గొప్ప వ్యక్తితో చూడండి. ఎందుకంటే గొప్ప వ్యక్తి అయినా 1500 సంవత్సరం ఒక సంవత్సరం కింద ఆయన ఏం మాట్లాడారంటే ఆయన జన్మించిన తర్వాత ఆయన జీవితంలో ఈ సమాజంలో భవిష్యత్తులో ఎలా ఉండాలి ప్రజలంటే ఆ ప్రజలకి ముందు కావాల్సింది అన్నిటికంటే ముఖ్యం శాంతి కావాలి. శాంతి ఎక్కడుంటే అక్కడే సౌభాగ్యం ఉంటుంది, అక్కడే అభివృద్ధి చెందుతుంది, అందరూ బాగుంటారని శాంతి సందేశం ఇచ్చాడు ఆయన. దాన్ని పాటించారు అందరూ కూడా. ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడైనా సరే మన గ్రామంలో కానీ మన ప్రాంతంలో కానీ దేశంలో కానీ ఎక్కడ శాంతి ఉంటే ఆ దేశాలు బాగుంటున్నాయి, ఎక్కడ శాంతి ఉంటే ఆ గ్రామాలు బాగుంటున్నాయి, ఎక్కడ శాంతి ఉంటే ఆ ప్రాంతాలు బాగుంటున్నాయి, ప్రజలు బాగుంటున్నారు. చూడండి ఎక్కడైనా సరే ఎక్కడ అశాంతి ఉంటే అక్కడ అరాచకాలు సృష్టించి రకరకాల ఇబ్బందులు గురి చేస్తుంటే ఆ ప్రాంతాలన్నీ కూడా పాడైపోతున్నాయి, గొడవలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు చూస్తున్నాం మనం మొన్న జరిగింది యుద్ధం జరిగింది. అక్కడే మహమ్మద్ ప్రవక్త కానీ ఆలోచన విధానంతో శాంతి కానీ పాటించుంటే ఆ యుద్ధాలు జరగవండి. మనసుతో ఆలోచించుంటే జరగవు. ఆ యుద్ధం రావడం వల్ల ఆ రెండు దేశాలకు కాదండి ప్రపంచం అంతా ఇబ్బందులు వచ్చాయండి. అలాంటి దృష్టిలో పెట్టుకునే మహమ్మద్ ప్రవక్త ఆయన అన్ని సంవత్సరాల క్రితమే ఆ సందేశం ఇచ్చారు. అది పాటించమని నేను కోరుతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చూస్తున్నాం మన ఈ దేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయండి. ఎవరి వాళ్ళ మతాన్ని గౌరవించుకోవాలి, ఎవరి కులాన్ని గౌరవించుకోవాలి కాదంటే నేను తప్పలేదు.
కానీ మతం పేరుతో, కులాల పేరుతో కొంతమంది వ్యక్తులండి స్వార్థంతో పనిచేస్తున్నారండి. దానివల్ల కులాలకి మతాలకి చెడ్డ పేరు వస్తుంది. ఈ రోజున నేనేమంటానంటే, ఈరోజు అందరూ కలిసి శాంతి ఉండేలా చూడాలి. ఈ రోజున ఒక వ్యక్తి వల్ల ఈ రోజున తప్పు చేస్తే ఆ తప్పు కులం మీద పడుతుంది, ఆ మతం మీద పడుతుంది. అలాంటి ఒక వ్యక్తి కోసం మనం ఆలోచించకూడదు. ఈ రోజున సమాజం కోసం ఆలోచించడం కోసం అందరూ ఐక్యతతో ఉండి సమాజం బాగు కోసం కోరాలి. మహమ్మద్ ప్రవక్త సందేశం ఏదుందో అందరూ కూడా పాటించాలని ఈ సందర్భంగా మానవ మహోపకారి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారి 1501వ జన్మదిన వేడుక యావత్తు ప్రపంచం ముస్లిం సోదరులందరూ కూడా చాలా ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. మహాప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారు 100 సంవత్సరాల కింద కాదు, 1000 సంవత్సరాల క్రింద కాకుండా 1500 సంవత్సరాల క్రితం యావత్తు సమాజానికి ఒకటే సందేశం ఇచ్చారు. మానవు ఎవడైనా సరే ఆయన మానవునికి సమాన గౌరవం కల్పించాలి. ఏ మతాన్ని కూడా కించపరచకూడదు. ఏ మతం పరుడైనా సరే వాడికి సోదర భావంతో మెలగాలి అని మా ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారు మాకు సందేశం ఇచ్చారు. చాలా ఈరోజు ఈ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పవిత్ర ఊరేగింపుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారికి, అలాగే పోలీసు సిబ్బంది వారికి కూడా, ఎస్పీ వారికి, అడిషనల్ ఎస్పీ వారికి కూడా మా ముస్లిం సమాజం తరపున నేను హృదయపూర్వకంగా మా ముస్లిం సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కృతి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తాలా. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ అపోలో ఆసుపత్రిలో 62 ఏళ్ల మహిళకు విజయవంతంగా అరుదైన బైపాస్ శస్త్రచికిత్స. అయోర్టిక్ డిసెక్షన్ తో సుమారు 8 గంటల పాటు శ్రమించి దెబ్బతిన్న అయోర్టాను కృత్రిమ గ్రాఫ్ట్ తో భర్తీ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు. మహమ్మద్ ప్రవక్త 1501వ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడలో వైభవంగా ఈద్ మిలాదున్ నబీ ఊరేగింపు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి మార్గంలో సమస్త మానవాళి నడవాలంటూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కడప మండలం పెనుగుదురు గ్రామంలో ఉత్సాహంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్లడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్న కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.